వచ్చింది, ఉండవే దీపావళికి ఉండిపోదు అని చెప్పా. లేదమ్మా మా అత్తయ్య తిడుతుంది, నేను పోతాను అక్కడనే చేసుకున్నది దీపావళి అన్నది. నాకెంత బాధ వేస్తుంది అబ్బా. సర్లే ఆడ మంచిగా ఉంటుంది సర్లే. ఎందుకే మంగా బాధ అట్లా ఉన్నావు, బాధపడుతున్నావు? అందరం ఉన్నాం కదా, బాంబులు వేలుద్దాం కదా. అయ్యో ఏం లేదండి, పేలుతుందండి పాము. రోజు పద కాకరపుల్ల తీసుకుని కలుపుకోమ్మా. రోజు తలా ఒకటి తీసుకొని తెలిసి కానేనమ్మ పండుగ అయిపోతుంది కదా. మన ఆడియన్స్ ఇంకా వీడియో రాలేదని చూస్తుంటారు. మన ఆడియన్స్ వాళ్ళ కోసం మనం చేసి ఇచ్చాలి కదమ్మా. ఏమండి నాకు ఇట్లాంటి పేల్చాలంటే భయం అవుతుందండి. ఒక్కోసారి పేలిపోతాయి, ఒకసారి చిన్నప్పుడు నాకు ఇట్లాంటి జరిగింది కాబట్టి చాలా భయం. ఏం కాదులే మంగా, ఇంకా ఇంత ముసలిదాని అవుతున్నావు, ఇంకా నీకు భయం అంటున్నావు. ఏం కాదులే, నేను పక్కన ఉంటా కదా, ఏం భయపడాకు. అసలు ఏం జరిగింది చిన్నప్పుడు చెప్పు. అదండి నా చిన్న పిల్లలప్పుడు మేము చిచ్చుబుడ్లు నేను మా అక్క రెండు తీసుకొచ్చుకుంటే రెండు మా నాన్న పేలుస్తా అంటే మా నాన్నకి ఇచ్చాము. మా నాన్న చేసి నాకు తీసుకోకుండా మా అక్క చిచ్చుబుడ్డి తీసుకున్నాడు. ఆ చిచ్చుబుడ్డి నాకేమో కోపం వచ్చింది. ఆ చిచ్చుబుడ్డి నాకు తీసుకోవాలి మా అక్కది తీసుకున్నానని మా నాన్న తిట్టుకున్నాను. మా అక్కది బాగా వచ్చింది. తర్వాత రెండోటికి నాకు తీసుకుంటే మా నాన్నకి చిచ్చుబుడ్డే కదా అనేసి బాగా పూలు వచ్చాయి కదా అనేసి చేతిలో పెట్టుకొని తిప్పాడు. ఆ చేతిలో పేలింది. మా నాన్నకి చేతికి గాయం అయిందండి. ఈసారి అట్లానే జరుగుద్దా? అయితే మీ అక్కది పేలకుండా నీది ఎట్లా పేలింది, ఎందుకు పేలింది? అదండి నేను మా నాన్న తిట్టుకున్నాను, నాకు ఫస్ట్ తీసుకొని పేల్చలేదనేసి తిట్టుకున్నానండి. అందుకే అంటే దేవుడు నన్ను నా తిట్టు తదాస్తు అన్నాడు. మా నాన్నకు పేలింది చేతిలో. అయ్యో భయం వేస్తుందండి పేల్చదామని. అచ్చా ఎంత బాగా క్రాకింగ్ చేస్తున్నావు. అవును రోజు నాకు కూడా ఇంత బాగా వస్తాయని నేను అస్సలు అనుకోలేదు. మీ మామయ్య నాకు బలవంతంగా చిచ్చుబుడ్డికి పెట్టించాడు. అబ్బో నాకు కూడా పెంచడం వచ్చింది బాని. నెక్స్ట్ నేను సువ్వ కూడా పేలుస్తా. అయ్యో పెడుతున్నా అండి, ఎంత కంగారు ఎందుకు పెట్టిస్తున్నా? నాకు చాలా ముందు భయంతో పెడుతున్నాను. అందరు మన దోస్తులు కూడా మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. మంచిగా దీపావళి పేల్చుకొని దీపావళి ముగ్గులు వేసుకొని చేసుకోవాలని కోరుకుంటున్నాను. దోస్తులు చిన్న పిల్లలు జాగ్రత్త దోస్తులు, ఎందుకంటే ఒకసారి చేతిలో పేలుతాయి, ఇవి జాగ్రత్త. వావ్ అది కూడా ఎంత బాగా పోయి పైన టప్పుని పేలి పూలులాగా వస్తుంది. వావ్ శబాష్ మంగా శబాష్. కూడా ఇప్పటికి అర్థమైంది, నేను కూడా పేల్చగలను. వావ్ ఇంత ధైర్యం నాకు ఇక్కడ చూసింది. అమ్మో ఈ పిల్లల ముందు నేను భయపడినట్టు ఉండకూడదు. ఏమి గౌరీ నువ్వు అబ్బు చక్రాన్ని పేల్చు. ఏమి స్వప్న నువ్వు ఆటం బాంబును పేల్చు. చూస్తాను ఎవరు ధైర్యంగా పేలుస్తారు చూద్దాం. ఈరోజు పండగ కాబట్టి ఏం ధామ్ ధూమ్ పండగ తీసుకోవాలి మనం. తగ్గేది లేని అవ్వ మంగమ్మ అంటే దేంతో తగ్గేది లే మనం. అలాగే అతను నేను భూచక్రం పేలుస్తా. వావ్ భూచక్రం అలా తిరుగుతుంటే ఎంత బాగుంది చూడు, ఎంత మంచిగా ఉందో. వామ్మో ఏం పేలింది వామ్మో నా భయం అవుతుంది. ఏం పేలలేదు ఇంత సౌండ్. వామ్మో నేను పైన ఎక్కి కూర్చుంటే తల్లి ఏం జరుగుతుందేమో నాకు భయం ఎక్కువ. పట్టే చెప్పిన ఈమెకు చెప్పాను వేగామంగా రామంగా అది ఇది అంటే వామ్మో నేను ఒకటి బాగా పేల్చి ఒకటి రెండు చిచ్చుబుడ్డి పైకి పోయేసి చువ్వను పేల్చి చేరుకున్నాక ధైర్యం వచ్చింది అనుకున్నా. కానీ నాకు తెలియకుండా పక్కన ఏం మేగుతుందో నాకు తెలియట్లేదు అసలు. ఏమి మంగా నీకే తెలియకుండా నువ్వు ఆటం బాంబుకు కాకర పుల్లతో పెట్టావే, నీకే తెలియకుండా. రావేరా, అదేం కాదు, రావే కిందికి. వామ్మో నేను రానండి, నాకు భయం అవుతుంది. ఏమో నాకేమైనా జరిగితే ముందే ఒక్కగానొక మంగని నేను ఏమన్నైతే అట్ట మీ అందరినీ ఎవరు చూసుకుంటారు, నేనేగా చూసుకునేది. నాకేదైతే మీరు మళ్ళీ ఎవరు చూసుకుంటారండి? ఏం కాదులేవే, కిందకి రా, నీకేమైద్ది. అది ఏందో నువ్వే పెట్టి నువ్వే ఉడుకుతావే మిద్దెకి, వాటం తప్పితే ఇల్లు పడిపోద్ది, కిందికి దిగిరా. ఏందండి నీకు నేను ముఖ్యమో ఇల్లు ముఖ్యమో చెప్పు. కూడా ముఖ్యమే కానీ ఇల్లు లేకపోతే మనం ఎక్కడ ఉంటామే? దిగు కిందికి రా. అమ్మో నేను రాను, ఇన్నే కూర్చుంటా. మీరందరు బాములు వేసండి, నేను చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇంచి కూర్చుంటా, నేను రాను పోండి. మీరు పేల్చండి చూస్తుంటా.
బాంబులను తీసేసాం, క్లీన్ చేసాం, పక్కన దీపాలు పెట్టాము. నెక్స్ట్ కార్తీకలు వస్తాయి కదా అత్తయ్య, రాని తొందరగా తిని పడుకుందాం రా అత్తయ్య. సరే అత్తయ్య మీరు పైన ఉండండి, నేను స్వప్న రోజు కూర్చొని తిందాం. రా రోజు స్వప్న కూర్చొని తిందాం. వస్తున్నాను కిందికి, ఎందుకంటే నా లడ్డున్నా తింటా కాబట్టి అందుకు వస్తున్నాను. ఏంటి నేను వచ్చాను ఇంకా చూడలేదా మీరు నన్ను? పండగ చాలా బాగా చేసినట్టుగా ఉన్నారు అందరు కలిసి కుటుంబం చూసాం. నేను వచ్చింది ఏం బాగోలే. నేను ఇప్పుడు భయపడి మిద్దె మీద కూర్చున్నాను. ఇప్పుడే కిందకు వచ్చాను. మిద్దె మీదకి ఎక్కావా? ఎందుకేమన్నా? నా పక్కన బాంబు పెట్టినారే, బాంబు. మా అత్తయ్య చాలా భయపడి మిద్దెకి ఇప్పుడే ఒక అరగంట ఇంటికి ఇప్పుడు వచ్చినాము. ఆ స్వీట్లు తినాలి కూర్చొని, లేకపోతే ఎంత భయపడింది. అవునా, నేను చిన్నప్పటి నుంచి బాంబులన్నా ఏదైనా పిత్తలు పోసుకుని ఉరుకుతుంది మళ్ళీ ఎక్కడికైనా. చూడండి గాంభీర్యంగా ఉండేది కానీ దడ్డు ఎత్తుకెత్తుంది, పొట్టికి ఉంది కానీ నాకు చాలా భయం. చిన్నప్పటి నేను చూస్తాను కదా. అవునా పెద్దమ్మ, మా అత్తయ్యకి అట్లా భయమా? అవును, చిన్నప్పుడు వాళ్ళ నాయన మీదే పగబట్టి తిట్టేడు. నాయన చేతిలో బాంబు పేలింది. అదేనా మా అత్తయ్య ఇందాక చెప్పింది. మా అమ్మ అయితే చెప్తుంటే అదేం కావాలి అది ఇదని చెప్పాడు. సరే సర్లే కానీ ఏం కూరలు చేశారు మీరు? మేము వెజ్ బిర్యానీ చేసుకున్నాం ఈరోజు. వెజ్ బిర్యానీ నాకు కొంచెం ఉందా పెట్టరాదంటే ఆకలి వేస్తుంది. ఇప్పుడే వచ్చాను, ఇంట్లో ఏం చేసుకోలే. ఇట్లా మీ ఇంటికి అట్లా ఇటు మినుక్ అంటున్నాయి, అందుకు వచ్చాను. సరే పద తిందాం పండి, లేకపోతే మేము కూడా తిన్నా. ఆకలి అవుతుంది నాకు బాగా. అచ్చా, ఏం ఆకలి వేస్తుంది అంటున్నారు? ఏంటి అచ్చా, ఏం తింటావు ఇప్పుడు? లడ్డూలు తిన్నావు కదా, ఏం తింటావు ఇప్పుడు? అచ్చా, నాకు వెజ్ బిర్యానీ పెట్టి తింటాను, నేను తినేసి పెట్టాను నీకు. నువ్వు నాకు పెట్టడం ఏంటి? నేనే పెడతా కదా, పదండి తిందాము. మంగా ఎంత అమ్మగా ఉంది బిర్యానీ, చాలా బాగుంది. ఎవరు చేశారే? అదే నా కోడలు ఇద్దరు చేశారు. ఎంత మంచిగా చేస్తారు నా కోడలు వంటలు, చాలా బాగా చేస్తారు. అది తిని ఇంత లావైనామో నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నాకు అదే అనిపిస్తుంది. డౌట్ కాదే, అదే 100% నిజం. అది తిని దడ్డు వినవిట. సర్లే కానీ దడ్డో బొడ్డో ఇట్లా అవుతుంది కానీ ఏంటి ముచ్చట్లు కొంచెం చెప్పవే. ఏం తిన్నావు? అబ్బా నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది నాకు. ఏమే అంత తినవాకి, అలా తినకుండా ఉండవి. ఎందుకు అలా తిని ఎట్లయితావు చెప్పు. కొంచెం డైటింగ్ చేయి, కొంచెం డైటింగ్. ఏంటి డట్టింగ్ అంటే డట్టింగ్ ఏంటి? అయ్యో మంగా, డట్టు కాదు, డైటింగ్ చేయవే కొంచెం అంటున్నాను. ఓహో, ఏం తినకుండా చేయమంటున్నావా? సరే నేను ఒకటి అనుకుంటున్నానే, మళ్ళీ రేపు నుంచి పనికి పోదాం అనుకుంటున్నా. పొలం చేస్తే కొంచెం లావు తగ్గుతా కదా, అందుకోసం. అయ్యో, నువ్వు పొలం పోతావా? ఏమైనా పని ఉంటే నాకు కూడా చెప్పు, నేను వస్తా పనికి. ఏమన్నా ఉంటే ఏమైనా కూరగాయలు మీ పొలంలో చెప్పితే ఏం తెచ్చుకుంటా వచ్చేటప్పుడు. ఎందుకులే, అన్ని కూరగాయలు మా పొలంలో, అందుకే మేమేం కొనకుండా అయ్యే తెచ్చుకొని చేసుకొని తింటాం. అట్లానే ఏమేమి ఉన్నాయి? ఏంటంటే బెండకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, టమోటా అన్నీ ఉండేవి కదా మా పొలంలో. సరేలే, ఎన్నున్నా కొన్ని తెచ్చుకుంటాను. ఎన్ని కావాలి నాకు, మా ముసలానికి ఎక్కువ వద్దులే. అదే మళ్ళీ ఇప్పుడు చల్లగాలం వస్తుంది, స్టార్ట్ అవుతుంది. మనము స్వెటర్లు అవి తీసుకొచ్చుకోవాలి కదా, ఎక్కడ బాగుంటాయి. అవును, అది ముందే మర్చిపోయినా. చలికాలం స్టార్ట్ అవుతుంది కదా, మనం చలి మంటలు వేసుకోవాలి, స్వెటర్లు తెచ్చుకోవాలి. ఎక్కడ తెచ్చుకోవాలి ఏమో చూడాలి. నాకు కూడా లేవేది అసలు చలికి అస్సలు తట్టుకోలేను నేను. అబ్బా దీపావళి పండుగ అయితే బాగా చేశాము. నువ్వు ముందే అసలు తట్టుకోలేవు చలి, నాకు తెలుసు. అందుకోసమే చూసి ఒకరోజు మీ అబ్బాయిని నాకు కూడా మీరు తెచ్చుకుంటప్పుడు నాకు కూడా ఒక స్వెటర్ తెమ్మను, ఒక శాలువ తెమ్మను. అలాగే నా కాళ్ళకు సాక్షులు ఉంటాయి, సాక్షులు తీసుకొని రమ్మను. ఏమన్నా ఒకటి ఫ్రీ ఉంటే, స్వెటర్ ఒకటి ఫ్రీ ఉంటే 2 తెమ్మను.
మరి ఎక్కువ వద్దు. ఎంత 200ల్లో 2 ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పు, అంటే చాలు. నాకు ఎక్కువ వద్దమ్మా, చాలంత. ఏంటి 200ల్లో 2 చీరలు తేవాలా? ఆ రోజులు ఉన్నాయి అంటే నీకు చెప్పు. ఏంటి సావిత్రి, 200ల్లో 2 చీరలు కావాలా? మేము 100కి తెమ్మనాల్సింది నువ్వు. ఇంకా ఇప్పుడు చాలా తక్కువ ఉంటాయమ్మా. వాళ్ళు ఎక్కువ చెప్పినా మనం తక్కువ అడిగి తెచ్చుకోవాలి అన్నీ. అట్లాగే నాకు ఎత్తి పెట్టుకుంది ఒక గుడ్డ పెళ్ళి తెమ్మని చెప్పు. అయ్యో నాకు అది ఫ్రీ ఇచ్చి తెమ్మని చెప్పు అంతే. లేకపోతే పోయిన సంవత్సరం నీ కాడ కట్టుకుంటున్నావు గుడ్డ పెళ్ళికి, ఆ పెళ్ళికి నాకు నువ్వు కొత్తది తెచ్చుకో. అమ్మో సావిత్రి, ఇంత ఉండొచ్చు పిసినారు, ఇంత పిసినారా? అమ్మో ఉన్న పాటికి కొనాయి, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఇంకేమో బప్ప పీరు లాగుండు, ఎందుకు నీకు ఇంకా చెప్పు. అవునేమా, నీ కూతురికి నీ చిన్న కొడుకు, అవునేమంగా నీ కూతురు నీ చిన్న కొడుకు రాలేదా పండగకు? అందరూ వాళ్ళిద్దరు కనిపించట్లేదు, ఏమైంది? అయ్యో ఏం చెప్పాలి సావిత్రి, వాళ్ళ అత్త ఎట్లాంటిదంటే అట్లా ఎగిపోతుంది. నా కూతురు బతుకమ్మకు వచ్చి ఉన్నది కదా, 4 పూటలు ఉంటుంది అనుకున్నాం. కానీ ఏం చేయాలి, వాళ్ళ అత్తమ్మ అంగడపోతే వాళ్ళ అత్తమ్మ వచ్చేసి రోజు ఫోన్ చేసి రారా రారా రారా, ఇలా పనులు లేవా అన్నీ కూర్చుంటా, ఇలా పనులు ఎవరు చేస్తారా? మీ అమ్మ చేస్తారా, మీ అయ్య చేస్తారా అని ఒకటి ఏమైనా కొడుతుంది సావిత్రి. నాకు తిక్కలేసింది మా అయ్యంపురాల మీద. ఎందుకు నీ ఎంపురాలు మంచిది కదా, ఏమైంది దానికి? ఏం మంచిది, దాని ఒక అంగడపోతే, దాన్ని గద్దలు ఎత్తుకపోతే, దానికి గద్దలు తింటాయి, దాని కుక్కలు తీసుకుపెట్టిన, దాని ముఖం అంగడపోయాను. అలాంటివి నాకు కనిపిస్తే కాలు కింద ఎర్రచి అనిపిస్తుంది. నా కూతురు నెత్తి ఎత్తులు అన్నాల నుంచి ఒక్కరోజు ఒక పూట కూర్చొని తినటేలే పాపం బిడ్డ. మా ఇంటికి వస్తే వచ్చి పుట్టింటికి వస్తే మహారాణిలాగా చూసుకున్నాం మేమందరం నా కూతుర్ని. ఇప్పుడు మళ్ళీ అడిగిపోయి ఇక పచ్చ పచ్చగా ఉన్న పిల్ల మళ్ళీ అడిగిపోయి ఉండకపోతే ఏం చేయాలి చెప్పు. నాకు అందుకే దాన్ని నా బిడ్డ ఒక్కనొక బిడ్డ, దాన్ని మనసు పెట్టుకుంటుంది. పండగ వచ్చిన నా బిడ్డ వచ్చి తినలేదని నాకు బాధ అనిపిస్తుంది. అయ్యో ఎవరికి తల్లి పానంగానే కొట్టుకుంటుంది, ఏం బాధపడకు. ఫోన్ చేసి మాట్లాడినా లేదా ఈరోజు? ఎందుకు మాట్లాడినా ఈరోజు పొద్దున్న ఇప్పుడు వరకు ఒక 12 సార్లు చేసిన, అంతే, తక్కువ మాట్లాడుతున్నాను అసలు. హాయ్ దోస్తులు, మా వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఏదో కాదండి, మంగమ్మ సంసారం పార్ట్ 11 ఈ వీడియో. ఎట్లా దోస్తులు, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎట్లా దోస్తులు మా వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్లకు ఫార్వర్డ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, లైక్ కొట్టండి, మీ పక్కన వాళ్ళందరికీ షేర్ చేయండి. అందరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మంచి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఏ సిరీస్ మీకు నచ్చుతున్నాయో చెప్పండి కామెంట్ రూపంలో, మేము అదే సిరీస్ కంటిన్యూ చేస్తాం దోస్తులు. మీకు నచ్చిన కంటెంట్, మీకు నచ్చిన వ్యూస్తో మేము మంచిగా వస్తాం దోస్తులు మీ దగ్గరికి. మంచి కంటెంట్ తీసుకొని వస్తాం మీ దగ్గరికి ఖచ్చితంగా. మా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ దోస్తులు.